వాడు దీని అழிంచండు అనేదాన్ని కీழ்நிலைకి వాడు పోండు అట అనేదాన్ని చెప్పారు. దేనికి అనేదాన్ని அடுத்த వరిలో చెప్పారు. కళ్యాణ కృత్ కశ్చిత్, అதாவது వాడు మంచి విషయాన్ని చేసింది ఆరంభించాడు అట అనేప్పుడు వాడి మనసు మంచి విషయాలని చేసింది ఆరంభించింది అనిచి మనసు కొంచెం కొంచెంగా పక్వం అவுకు వచ్చింది అట అనేప్పుడు దానిuடைய ఆ పక్వం అవంగా దానిuடைய ప్రయోజనాలంతా వాడు వాత్సయంగా చేయంగా దాన్ని ఉడిసి మనసు విలగదు అనేదే ఇక్కడ తాత్పర్యం. ఆ ధర్మాన్ని ధర్మంగా ఉండంగా ఆ శాస్త్రాల్లో చెప్పినట్టుగా మన வாழ்க்கை మురై వచ్చి మారంగా మన మనసు ఎంత அமைதிగా ఉంది అనేదాన్ని మన గమనించంగా దానిuடைய మహిమైలని మన புரிஞ்சுக்கோங்க దాని ఉడిసి మారిపోయిందుకు మనసు విరుంబదు. అదే ఉண்மை. అదావదు మంచితనంగా మనం ఉండంగా దానిలో ఉండే దానిuடைய బ్యూటీని, దాని అందాన్ని, దాని నుంచి వచ్చే మనశ్శాంతిని అన్నిని మన పురించుకోంగ దాని ఉడిసి మన మనసు విలగదు అనేదాన్ని ఇక్కడ పర్టికులర్ చెప్పారు. ఆ ఉறுதிமொழிని ఇచ్చి యాక్చువల్గా పుణ్యంతా లేకుండా పోనే అట అనిసి వాడు ఎంచి అడిగేండు. ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు, కండిపుగా వాడుకు ఈ దిల్లో ఈ మార్గాల్లో వచ్చిందా నుంచే వాడుకు పుణ్యం అనేది వచ్చును. దానించి ఒద్దే కాలం நீண்ட காலம் శాశ్వతికి సమాగా நீண்ட வருடங்கள் ఆ దిల్లోనే ఆ పుణ్యకృతాం లోకాన్ ఆ పుణ్యం చేసిన వాడు ఎక్కడ ఉంటారో ఆ స్వర్గ లోకాల వీండుని ఒద్దనాడు వసిచ్చి ఉసిత్వ అంటే అక్కడ ఉండిసి ఆనకనే వాడి ఏమి சுச்சீனாம் ஸ்ரீமதாம் கேகே திரும்பி వాడికి ఆ పుణ్య కాలం ముడించిన వెనక వాడు మంచి తూய்மையான ఉండే వాళ్ళుடைய తూய்மை అనేప్పటికీ శాస్త్రాలు చెప్పినట్టుగా నడిసే ఆ ఒழுக்காలో ఆ పண்புలో కళాచారాలో ఉండే ఆ మనిషిలు వాళ్ళు సెల్వందర్గా శ్రీమతాం అనేప్పటికీ అన్ని వళాలుని ఉండే ఆ తూய்மை కాని అన్ని వళాలుని ఉండే వాళ్ళుடைய ఇంటో వీండు పుట్టును. అట్లా లేకపోతే ఇంకొక ఇది ఏమి యోగినాం ఏవ అదావదు ధీమతాం యోగినాం ఏవ కులే ఆ కులాలో అదావదు బాగా జ్ఞానిలు గాని యోగిలు గాని ఉండే వాళ్ళుடைய ఇంటో వాళ్ళు పుట్టును. అంటే ఎప్పుడు వాళ్ళ అమ్మాయిలుடைய ఇది నాని శ్రీమతాం సుచీనాం శ్రీమతాం అనేప్పుడు వాళ్ళు ఒక గురువుతో పోవలే, ఇక్కడ వచ్చి వాళ్ళేని గురువులుగా ఉంట్రు. అంతளவுக்கு వాళ్ళుடைய வாழ்க்கை మురై అనేది అట్టవాళ్ళు తావులో పుట్టేది అనేది వద్దే రేర్. అది వచ్చి దుర్లభ తరం, అది వచ్చి అంత వేగంగా తవళిరాదు ఆ పిరప్పు అనేదాన్ని కూడా ఇక్కడ 42வது శ్లోకాల చెప్పినారు. அடுத்து 43లో ఇక్కడ వాడు ఆ పిరప్పు அடுத்த పిరప్పు ఎత్తేప్పుడు మొదటి జన్మాల వాడికి ఏం మనసు పక్వం అవిందో ఆ బుద్ధి వాడికి తిరిగి ఆ బుద్ధితో వాడుடைய சேர்க்கை అనేది వచ్చును అనేదాన్ని ఇక్కడ 43లో చెప్పారు. వాడు మొదట్లో ఉండి ఇనిషియల్ లో ఉండి వాడు అన్ని ముయற்சி అనేది చెయ్యాల్సిన అవసరం లేదు. ముందటి జన్మాలో ఎంత అలవు మనసు పక్వం ఉందో ఆ మనసే తిరిగి వచ్చేదానిచ్చి వాడు ఆ బుద్ధి సంయోగం అనేప్పుడు పౌర్వదేహికం బుద్ధి సంయోగం, அதாவது முந்தட்டி ஜென்மால உடல்ல ఎంత அளவுக்கு వాడి మనసు పక్వం అవిందో ఆ బుద్ధితోనే சேர்க்கைని వాడు అడంజేండు. అట சேர்க்கைని అడంజి తిరిగి ఆ ముయర్చిని చేసి ఆ నిరైనిలై సిద్ధవు అంటే ఆ నిరైనిలైని అడంజేదానికి ఉండే యథతే ఆ ముయర్చిని వాడు చేసిన అనేదాన్ని 43లో చూసాము. அடுத்து 44లో ఈ ముందటి జన్మాలో ఏం அறிவுని వాడు పెట్టి అడంజినాడో ఈ ముయర్చి నుంచి అభ్యాస నుంచి వాడు ఏ அறிவுని అడంజినాడో ఆ పயிற்சி నుంచి ఏమి వాడు అడంజినాడో దాన్ని వాడు ఉణర్ந்த పోతాయి కూడా వాడు అవసహ అంటే వాడికి వాడు
పురించి చెయ్యండి. మనకి ఇది ఇంత వచ్చింది వాళ్ళది అటంతా మనకు తెలియదు. మొదటి జన్మనుடைய ఆ నిனைవులే వాళ్ళకి లేకుండా ఉండేదాని నుంచి திடீர்னு ఆ దిల్లో కవరపట్టు అవసహ హ్రియతే అంటే అది వాణ్ణి కవర్ந்து ఈడుస్తును. ఆటోమేటిక్ గానేని ఒక మంచి ఒక సూழ்நிலை ఇప్పుడు ఉండేదానిచి వీడి మనసుని ఆ విషయాలలో కవర్ந்து ఆ విషయం వచ్చి వీడిని కవర్ந்து ఆటోమేటిక్ గా ఈడుస్కు సకాపను వాండు వచ్చి దాని ప్రయత్నంతో అప్పుడు చెయ్యాల్సింది లేదు. ఓరளவுக்கு ప్రయత్నంతో ముడించింది దాని నుంచి ఇప్పుడు ఈ జన్మలో ఆ యోగ భ్రష్టను వచ్చి ఆటోమేటిక్ గా ఆ లైఫ్ స్టైల్ కే వాడి మనసు సకాఫోను. దీన్ని మన ఇంకోతరే ఏற்கனவே చూసాము. ఏం చూసాము? ఆ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అనేది తాని ఆ సూక్ష్మ కారణ శరీరాలు ఉండేదానిచ్చి ఆ సూక్ష్మ శరీరని ఏం చేస్తుంది, ఒక దేహాలోండి ఇంకో దేహానికి పోతుంది అనేదే మన శాస్త్రాల్లో ఉండే ఐదీగం. ఆ సూక్ష్మ శరీరం ఇంకొక దేహానికి పోయేప్పుడు ఆ మనస్సు అనేది ఆ పక్వాలు అన్నినేని అదే మాదిరిగా తిరిగి వండి మోటోండి చదవాల్సిన అవసరం లేదు. ఆ మంచి తావులో ఆ సూழ்நிலைలోనే వండి పుట్టేప్పుడు కొంచెం దినాలే అది లేకుండా ఉండట్టుగా కాబట్టి దాని ఆ పైర్చినుடைய బలం జాస్తిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞాన మార్గాల్లోనే వాడి வாழ்க்கை వచ్చును అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. దానిలో శబ్ద బ్రహ్మ అతి వర్తతే అంటే అనేసి కడేసులో ఉంది. ఆ శబ్ద బ్రహ్మ అంటే కర్మకాండం అర్థం. ఈ వేదాల మనం ముందరనే చూసిందాము. కర్మకాండం, జ్ఞానకాండం అట అనేసి మొదటి భాగాన్ని కర్మకాండం ని చెబుతాము, రెండవది భాగాన్ని జ్ఞానకాండం చెబుతాము. ఆ కర్మకాండా నుంచి ఏమి బలన్లు మనకు తగుళ్ళో అశ్వమేధ యాగం అట అనేసి అన్ని యాగాల నుంచి బలన్లు నిండా చెప్పిండ్రు. దానించి వచ్చే బలన్లని తని అతి వర్తతే అంటే ఆ బలన్లని కడందు సకావతున్నాడు అనేసి అర్థం. అదావదు కర్మ బలన్ అనేప్పటికేని ఈ పుణ్య పాపం అనేది అక్కడ చెప్పుతారు. ఈ పుణ్య పాపాలంతా దాని వెనక వాడిని అఫెక్ట్ చెయ్యదు అనేది ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఈ 44 శ్లోకం మూలంగా మనం ఏం పురించుకుంటున్నాము అంటే ఈ అభ్యాస నుంచి పూర్వ అభ్యాసేన తేన ఏవ హ్రియతే అవసహ అపి సహ వాండు వచ్చి ఆ యోగ భ్రష్టన్ దానిలోండి నలివిన వాండు అటనేసి దోరు చెప్పారు. కృష్ణ అర్జునని చెప్పిందని కృష్ణ తిరిగి ఆ వార్తని ఎత్తి చెప్పారే తప్ప వాండు దానిలోండి నలువండు అనేదే అతను చెప్పే ఆ బదిల్లో వాండు వచ్చి దివా పడేది కీలాన్ని నిలకి వాండు పొయ్యేదే లేదు అనేది మొదటనే ఉరిది చేస్తారు. దాని నుంచి ఇట నెగటివ్ కంతా ఎంచాల్సిందేది. వాండు ఏ దిల్లోండి ఎక్కడ ఏ నిலையில ఉండినాడో అదే తిరివిని தொடர்ந்து వచ్చును. వాండు జిజ్ఞాసుకు అపి వాండు వచ్చి యోగాని విరుంబి ఉంటనాலும் యోగాని విరుంబి ఆ செயల్ని ముయర్చిలు అన్ని చేతా ఉంటే కూడా ముయర్చి అనేప్పటికే అది ఒక செயల్ అనేట్టుగా వచ్చింది. ఆ செயల్ అనేది వచ్చేప్పటికి செயల్కుండే ఆ బలన్ అనేది కండిపుగా వచ్చును. ఆ బలన్ అనేప్పటికి శాస్త్రాల్లో పుణ్య పాపం అదృష్ట బలన్యే చెప్పుతారు. ఆ పుణ్య పాపం అనేది వీండుకు దాని కూడా మండు కడందితున్నాడు. అటంటే ఏం అర్థం అంటే వాండు ఆ బ్రహ్మంగానే అవిత్తున్నాడు అనేదే. దానే ఇక్కడ அடுத்த 45வது శ్లోకం మూలంగా చెప్పారు దాని సూతాడి. అదావదు వాండు ఆ బ్రహ్మంగానే అవేప్పుడు వాడికి పుణ్య పాపం అనేది కూడా వాడికి దొరకదు. ఈ సంజిత ఆగామి ప్రారబ్ధం అనేది ఇంత మనం చెప్పేమిగా అది ఇంత మననే చెప్పేమే తవర జ్ఞానికి వచ్చి అది ఎదినే దొరకదు. అన్నినేని అక్కడ అழிంచిపోను, అన్ని కర్మాలనేని వాడికి అழிంచిపోను. దేంటే వాడు ఆ ఆత్మ బ్రహ్మంగానే అన్నిగానేని వాడు అవిత్తున్నాడు. దానిలో
వాండుடைய ఆ ఇండివిజువాలిటీనే చేసేను అనే ఆ ఎన్ననో నే దీన్ని అనుభవించేను అనే ఒక ఎన్నమో వాండుకు దొరకదు. అన్నినేని అక్కడ కరంజితుంది. వాండుకు ఒక తని మనిషినే ఉండాను, నే ఈ పనిని చెయ్యాలే, నే దీని చేతా ఉండాను అనే ఏ విధమైన ఎన్నంని వాండుకు దొరకదు. వాండొచ్చి అన్ని ఆ బ్రహ్మంగానే కరంజి దానిచ్చి ఒక్క పని చేయకుండా వాడు ఉన్నా అంటే అట్టలేదు. వాడు పనిలు చేతా ఉన్ను కాబట్టి వాడికి నేను పని చేసేను అనే ఒక ఎన్నం అక్కడ ఉండదు. ఆ వాళ్ళ ఇది చెయ్యాల్సి ఉంది అనేదిలో అది వాటికి చెయ్యలిపోతా ఉన్నే తవర ముందటి అదాది ఇరంద కాలాన్ని పట్టియో ఇంకా దీని ఇట్ట చేసేను దాని నుంచి ఇట్ట నడుసునా అది పొయ్యి మన చేసేది ఈ బలాన్ని ఇచ్చిన అటంతా ఏ విధమైన ఎన్నంని వాండుకు దొరకదు. వాటికి వాండుடைய దీని ఆ వాళ్ళ ఉండే దీని అదాది ప్రజెంట్ లో మట్టుం ఉండే ఆ தன்மைக்கு வாண்டு వచ్చును. அதாவது ఎప్పుడు వచ్చి మన నిகழ்காலలోనే మట్టుం ఉండిందుకు మన పళైసామో అప్పుడు వచ్చి ఈ ఇరంద కాలనో வருங்காலனோ మనని బాధించదు. అదే ఇక్కడ ఉண்மை. ఆ నిகழ்காலால மட்டும் ఉండిందుకు మన పలగాల ఇవాళ ఈ మూమెంట్ లో ఎట్టా ఉంటాము అనేదే ముఖ్యం. అదే ఇరంద కాలంగా అవుతుంది, అదే வருங்காలంగా మారు దానించి మన ఆ ప్రెసెంట్ లో ఉండిందుకు పలగాల అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. సరే, అట్ట ఆ నిகழ்காலనే ఉండిందుకు ఆరంభించాముంటే అక్కడ ఈ కర్మ బలన్ పుణ్య పాప ఎదినే అక్కడ లేదు. అక్కడ ఇండివిజువాలిటీ అనేది కూడా అక్కడ లేకుండా సకాపును, విరుపు వెరుపు అనేది కూడా అక్కడ లేకుండా సకాపును. దాని அடுத்ததுలోని చెప్పపోయేరు సూటాడి 45. ప్రియా చెప్పేవా? ప్రయత్నాద్యతమానస్తు ప్రయత్నాయతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం దీనిలో ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాం గతిం. ఈ யோகனுடைய உயர்வு எட்டா உயர்ந்த கதினி வந்து அடைஞ்சேன் అనేదాన్ని చెప్పారు. అదావదు ప్రయత్నాత్. ప్రయత్నాత్ అంటే ప్రయత్నం అంటే మనకు తెలుసును ముయర్చి, బాగా తీవ్రమేని ముయర్చి విడా ఒక కంటిన్యూటీ లాగా தொடர்ந்து చేసేది, ఉడిసి ఉడిసి చెయ్యకుండా విడాదు ఆ తీవ్రంగా ముయర్చి చేసేది అట్ట ఉండే ఆ యతమానః అంటే ముయర్చి చేసేది. తనని ఆ సచ్చేదాకా ఈ ముయర్చిలో ఈడుబడుతున్న వాండు ఆ వాండుடைய வாழ்க்கையேని ఈ ముయర్చికి ఈడుబడుతుంటున్నాడు. దానించి కొదవ పనింతా చెయ్యకుండా ఉన్నా అంటే అది వాటికి ఆ పనిలు నడుతా ఉంటున్నాலும் మనసులోనే దీన్ని చేసేమో. అదావదు అవేర్నెస్ ఉండాలి. ఈ నిధిధ్యాసనం అనేది మనసులోనే చేసేమో. మన వచ్చి బయట చెయ్యలా దాని దీన్ని మనం పురించుకోలే. ప్రయత్నాత్ அதாவது தீவிரங்க முயற்சி చేసేవాడు తనని
ఆ ముయర్చిలో ఈడుబడుతుకుని యతమానహ అంటే ఆ ముయర్చిలో తనని ఈడుబడుతుకుని ఉండే ఆ యోగి అనేప్పటికీ ఆ ஞானி దానించి அதாவது ఆ ஞானாన్ని பற்றி வந்து తెలుసున్నాడు దానిలో నిష్ఠ అవ్వాలి అటనిసి ఆ ముయర్చిని చేతా ఉన్నాడు ఆ దాని భయన్గా సంశుద్ధ కిల్బిషక అంటే ఆ కిల్బిషం అంటే పాపం అది ఏర్కనవే చూసిండాము కిల్బిషం అనే వార్తని వాండొచ్చి ఆ పాపాలు అన్నిలోండి నీంగి தூய்மை அடைந்து సంశుద్ధ అంటే బాగా సమ్యక్ బాగా తూய்மை అవితున్నాడు అంటే మనసులో అర్జునుని అడిగినాండేగా ఆ సంచలం దాని నుంచి వచ్చే కళకం ప్రమాత అనగా దాని వెనక దానిలో దృఢం ఉండేది వాళ్ళ బలం ఉండేది అటంతా అడిగినాడు ఆ మనసు వచ్చి ఆ సంచలానేని దాని నుంచి వచ్చే కళకాలో దానిలోనేని దృఢంగా ఉందే అట అనేసి అడిగినంటే ఆ ఇది పూరా అదే ఇక్కడ కిల్బిషం అనేది మొదట ఉండే ఆ దిల్లో ఉండిద్దాని మొదట వెడిబడితే ఇప్పుడు మనసులో ఉండే ఆ ప్రచనలు ఆ వాసనలు ఉందేగా మన పழக்கவசால మొదట వచ్చి వట్టి విషయాల్లో ఉండేదేంటని కొంచెం కొంచెంగా నిలిచిపోను అనగా ఈ ధ్యానం నిధిధ్యాసనం చేసేప్పటికి ఆ పழக்கால వచ్చే ఆ ప్రచనలు తడైలు ఉందేగా దానిలో ఉండి కూడా కొంచెం కొంచెంగా వాడు నీంగి దానిలోని అదిని నీంగి వాడు తూய்மை అవితున్నాడు అనేదే ఇక్కడ చెప్పారు వాడు వచ్చి ఆ ముయర్చి నుంచి కొంచెం కొంచెం గాని ఈ పాపాలు అన్ని తీరి సంశుద్ధ కిల్బిషక ఆ పాపాలన్నీ తీరి தூய்மை అవేండు అది ఎట్టా தூய்மை అవేండు అనేక జన్మ సంసిద్ధ అది వచ్చి ఒకే జన్మలో తోడితే అటనే ఫ్రీ అవిరాల అనేక జన్మ సంసిద్ధ పల పిరవిలో ఈ ఈ పక్వాణి మనసునుடைய పక్వాణి కొంచెం కొంచెంగా సేర్చుకొచ్చేండు మంచి గుణాలని అన్నినేని కొంచెం కొంచెంగా మనసు వచ్చి ఆ గుణాలని అన్ని సేర్చి పక్వమడుగా అవ్వకుండా అవుతుంది అనేదే ఇక్కడ చెప్పారు ఆ ఒట్టు మొత్త గుణాల నుంచి పల జన్మాలో వచ్చిన ఆ మంచి గుణాలు అన్ని ఒకటి సేరేప్పటికి ఈ నిలై అనేది ఈ జన్మాలో వాటికి తగులుతుంది అదావదు మన బాగా పురించుకోలే పల జన్మం అనేదాని అయ్యో అడుగుతా మన ఇంకా నిండా జన్మాలు ఎత్తాల్సింది ఉన్నో అటానిసిందా మన యోచించాల్సిన అవశ్యం లేదు ఇక్కడ వచ్చి మన ఏం పురించుకోవచ్చు అంటే ఆ జన్మం ఉంటే ఉండని లేకపోతే లేదు అది వచ్చి వేరే ఇది మన ఏం ఎంచాలి అంటే మనవుடைய ఒక్కొక్క క్షణాన్ని ఒక జన్మంగా ఎంచినామంటే అది నీ పల జన్మనే ఆ ఒక్కొక్క క్షణాన్ని మనం మంచి గుణాలని చేర్చుకునే వచ్చేప్పుడు ఆ ముಳು అన్ని ఆ మంచి గుణాలు అన్ని సేరి ఒట్టుమొత్త మంచి గుణాలు అన్ని సేరేప్పటికి ఆ నిలైని వాడు అడంజేందుకు వెళ్ళవును అది వచ్చి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఇంత చదివిసాము తోడుతో దబాలు వచ్చును అటంతా రాదు అనేదాన్ని ఇక్కడ సూచారు కొంచెం కొంచెంగానే వచ్చును మనం ఏర్కనవే చూసాము సనేహి నిదానంగా ఆ అవేర్నెస్ లో విలిప్పుతో మనం దాన్ని గమనించగానే అది మనకు వచ్చును అనే దాన్ని పురించుకోలే తథో యాతి పరాంగతి తతహ అంటే దాని వెనక ఆ ఆత్మ ఒళిని అడంజిన వెనక பராம் கதிம் யாந்தி ஆ மேலான உயர்ந்த நிலைனி ஆ குறிக்கோள்ని ఆ ప్రశాంత ఆత్మగా అంటే ఆ బ్రహ్మాని అడంజేందంటే ఏమి దాన్ని బాగా ఉణర్ந்துకుంటున్నాడు అని అర్థం ఎక్కడాని పోయి అడంజేదింత ఇక్కడ లేదు ఇదేంటే మన ఏర్కనవే చూసిందేమి అద్వైత సిద్ధాంతనే దేని చెప్పుతుంది నే సత్సిత్ ఆనందంగానే ఉండా ఆ బ్రహ్మంగానే నేను ఉండాను అది వచ్చి నాకు రోగ ఎప్పుడు ఉండుకునే ఉంది దాని వచ్చి నేను ఎట్టా అడంజేను అంటే ఎక్కడో వైకుండానో లేకపోతే కైలాసనో పోయి అడంజేను ఏదో ఒకటి చేసి అడంజేను అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఏమి మనకు తేవలేనిదని మన నీకెప్పుడుకేని
దాని మన ఉణర్ந்துకుంటున్నాము అనేదే అండర్స్టాండ్ చేసుకుంటాము. అదిగానే నేను ఉండాను అనేదాన్ని నేను పురింజుకుంటున్నా అంటే పురింజుకునేప్పుడు నేను దానిలో ఉండి విలకను అది కొంచెం అది వచ్చి నాకులో అది వచ్చి అట్నే ఎంబర్డ్ అవసరం ఆ దానిలోనే ఉరుది అవసరం నా మనసు అసిమ్యులేట్ అవి ఆ దానిలోనే నేను అబ్జార్బ్ అవుతున్నా ఎట్టా ఊరంగాయి దానిలో ఊరి క్లోబ్జాన్ ఊరంగాయితో చెప్పేమిక అన్ని నేను దానిలో ఊరి అధిమయంగానే అవితుందో అదే మరి నేను ఆ బ్రహ్మలోనే ఆ ఎన్నాలనే ఊరి అధిమయంగానే అవితును అనేదే ఇక్కడ దీని మూలంగా చెప్పారు. దీనిuடைய విளக்கంగా సామి కొంచెం చెప్పేప్పుడు ఒక నిమిషం దీనిలో వచ్చి ఇప్పుడు దేవుడు ఈ దీని యోగ సంసిద్ధి అనేప్పుడు దాని ఈ కొంచెం అనేక జన్మ సంసిద్ధ ఇది వచ్చి మన వచ్చి పల జన్మలోండి మనకు వచ్చే ఆ మంచి గుణాలు అన్ని పక్వం మన పక్వం అనేది మనకు కొంచెం కొంచెంగా మన చేసిన కర్మ వినయ నుంచి వచ్చేది. దేవుడు ఒక్కొక్కరికి దేవుడు వచ్చి నీ తల ఎలుపి ఇదే అటానిసి ఒక్కరికి రాసి పెట్టాల దాన్ని మన క్లియర్ గా పురించుకోలే. మన ఉடைய செயல் నుంచే మనకు ఈ నిలమై అనేది మన పురించుకోలేదు. ఏమి దేవుడు నాకు ఇట్ట చేతుంది వాండికి వచ్చి మంచిది చేస్తుంది నేను బాగా మొక్కేను కాబట్టి నాకు మంచిది ఇంత ఇయ్యకంట వాళ్ళకింత మంచిది ఇస్తుందే దేనికి నాకు మట్టు ఇట్ట ఒక నిలమై వచ్చింది అటానిసింత ఏకం రావచ్చు. దానిచే ఇక్కడ ఏమి విளக்கம் చెప్పేది దేవుడు వచ్చి పార్షియల్ గా వీండికి మంచిది చెయ్యాలా వీండి నాకు బాగా మొక్కేంది వాండికి చెయ్యాలా వీండికి చెయ్యాలా అట్టంతా ఒకటి చేసేది లేదు. మన కర్మ వినయపడి మన ఎట్టా పక్వాలు ఉంటామో దాని దగ్గటే మనకు ఈ வாழ்க்கை అనేది అమంచును అనేదాన్ని ఇక్కడ క్లియర్ గా ఈ వార్త మూలంగా అనేక జన్మ సంసిద్ధం అనే దాని మూలంగా చెప్పిండారు. దాన్ని మన పురించుకోలే. ఈ మన వచ్చి ఇంత ముయర్చి చేత సాను అట్టానిసింత మన చెప్పిందుకు వెళ్ళవదు. ఎంత అళవుకు మన ముయర్చి చెయ్యాలి అనేది దీని ఆ పక్వపడి ఎంత అళవు పక్వం ఉందో వద్దే తక్కువ పక్వం ఉన్నది అంటే వద్ద ముయర్చి చెయ్యాలి. పక్వం బాగున్నది అంటే ముయర్చియే అవశ్యం లేదు అనే అళవుకు వచ్చును. ఆ విద్యాసాలంతా మనకు అదే ఇప్పుడు మన లైఫ్ లోని మనం చూడవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం కానీ ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈ సొమ్ములు పాంతులు అది ఇంత ముందర మనకు వద్దే ప్రధానంగా తెలిసిండచ్చు. కాబట్టి ఆ పక్వం రాంగా ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ లో అంతా మనకు ఆశ అనేది తక్కువది. దాని పట్టి మన బాధ ఇదంతా ఏమి ఆట అనేసి దాని ఇంతని కేర్ చేయము. అదే మరి ఇంకొకరి పట్టిన విషయాలు మాట్లాడేది అట్టాదిల్లోండి మనసు విளக்கிందుకు ఆరంభించును. మన ఉடைய செயல் ఏమో దాన్ని చేసి அமைதிగా మన గీత చదివేది ఇట్ట మారి మంచి విషయాల్ని చదివేదిలో మన మనసు ఫోకస్ అవిందుకు ఆరంభించును ఒరుముగపడిందుకు ఆరంభించును. అదింతాని ఎఫర్ట్లెస్ గా అదింత రావలే. అదే మన పక్వం అవుతా వచ్చేము అనే దానికి ఉండే అరిహురిలు దాన్ని మన పురించుకుని దానిలో మన తీవ్రమైన ముయర్చిని చేసిందిగా ఆరంభించాలి అనేదాన్ని చెప్పారు. దీనిలో ఇంకొకటి ఏమి మెయిన్ గా చెప్పారంటే స్వామి దీనిలో వచ్చి ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ మలయాళాలో ఒకటి చెప్పుతుంటా. రోగి అదావదు రోగి అంటే నోయాలి నొప్పింటి వాండి వచ్చి వాండికి విరుపం ఏమి అంటే నెయ్యి వాండికి వద్దే పట్టును. దానికి ఇప్పుడు ఆయుర్వేదాలంతా ఆ నెయ్యిని పక్కువ పడితే మురైలో వాండికి మందుగా కూడా ఔషధంగా ఔషధం అంటే మందుగా కూడా ఆ నెయ్యినే ఇచ్చారంటే వాడికి ఎంత సంతోషంగా ఉంది. అదే మారియే ఇక్కడ వచ్చి వీడి మనసు పక్వం అవంగా ఏమవుతుంది వాడికి
వాండు ఈ యోగ భ్రష్టన్ అనే వాండుకు ఈ విరుపు వెరుపు అనేదేని ఈ శాస్త్రాల చెప్పిన దీనిలోనే విరుపు అనేది ఉంది, వెరుపు అనేది ఆ బాహ్య విషయాలలో వెరుపు అనేది వచ్చింది. ముందర మొదట ఎట్టా బాహ్య విషయాల విరుపును ఏ అడ్వైస్ దూరణ అడ్వైస్ అయితే ఇట్ట ఉండి ఇట్ట బాగుండే అట్టని సేనా మంచిది చెప్తా దానిలో ఏమిట ఊరి చెప్తా అంటారు దానిలో ఒక వెరుపును. ఇప్పుడు ఎట్ట మనసు పక్వం అవంగా ఎట్టా అవుతుంది అంటే ఆ శాస్త్ర విషయాల్లోనే విరుపు అనేది వచ్చింది. ఎఫర్ట్లెస్ గా ఏ విధమైన కష్టం లేకుండా వాడు దాన్ని సంతోషంగా ఎత్తుకును. ఇదే ఆ నేచురల్ ప్రాసెస్ గా ఇయర్కిగానే అది వచ్చిందుకు ఆరంభించును. అది వద్దే ముఖ్యం. ఒకరు చెప్పి దాన్ని చేసేదాన్ని ఇయర్కిగానే దాన్ని మనం చేసింది ఆరంభించినామంటే అది వచ్చి మనసు వద్ద ఈజీగా స్మూత్ అన్నా పోను. నువ్వు ఇట్ట చేయగా అట్ట చేయగా అట అనేసి తిరిగి సెపరేట్గా మన మనసు ఉన్నది అంటే ఏమవును మనసుకు అంత వేగంగా ఆ స్టెడీనెస్ ఆ ఉరుది తన్மை అనేది రాదు. దాని నుంచి మన ఆ గమనం ఉండాలి మనకు మన ఆ విழிப்புలో ఉండంగా ఇది వచ్చి ఎఫర్ట్లెస్ గా అవసరం అనే దాన్ని మన పురించుకోలే. ఇదే దీని ఈ శ్లోకాల వద్దు ముఖ్యమైన పాయింట్ ఇది. అనేక జన్మ సంశుద్ధ కిల్బిషక ఆ కిల్బిషక అనేప్పటికీ ఆ రాగద్వేషాల అన్నిలోండి వాడు విడుదలై అవితున్నాడు. ఆ పక్వం అடைஞ்சு ఆ నిலைకి అடைஞ்சే ఆ తகுதிని వాడు అடைஞ்சிతున్నాడు. అనగా దానిలోనే ముయற்சி చేసేప్పుడు ఆటోమేటిక్ గా ఆ నిலைని అடைஞ்சிతున్నాడు. ఏ విధమైన ఎఫర్ట్ లేకుండా ముయర్చి లేకుండా అది నేచురల్ గానే అవాండుకు అవసరం అనేదానే దీని మూలంగా చెప్పారు. తిరిగి ఒక మాట ఈ శ్లోకాన్ని చూస్తా. ప్రయత్నాత్ యతమానక అంటే ముయర్చి చేసేవాడు. ప్రయత్నాత్ అంటే ఆ విడాదు తీవ్రంగా ఆ ముయర్చిని చేసే ఆ యోగి ఆ జ్ఞాని దాని నుంచి ఏమేంటి సంశుద్ధ కిల్బిషక అన్ని విధమైన పాపాల్లోండి వాడు శుద్ధం అవి వాడి మనసు శుద్ధం అవుతుంది. ఎట్టా అది ఆల్ ఆఫ్ ఎ సడన్ తోడుతా అవుతుందా అట్టతా లేదు. అనేక జన్మ సంసిద్ధ అనేప్పటికి ఏకపట్ట జన్మ అంటే మన అయ్యో ఏకపట్ట జన్మ అనిసింత ఎంచాల్సింది లేదు. ఒక్కొక్క క్షణాన్ని ఒక్కొక్క జన్మంగా ఎంచుకోవచ్చు. అట్ట ఎంచేప్పుడు ఎన్నో మన ఇప్పుడు ఎన్ని వయసు అనేప్పుడు అన్ని వయసు దాకా ఎన్నో క్షణాలని మన అప్పిండాము. అన్ని నేని ఒక్కొక్క జన్మనే ఒక్కొక్క క్షణాన్ని నేను పుట్టి లేవుతా ఉండా అటనిసేకి చెప్పేము. ఒక్కొక్కవేళ వద్ద కష్టంగా ఉన్నప్పుడు ఒక్కొక్క క్షణాన్ని అంపేది ఒక జన్మ మారి ఉంది అటనిసింత ఫీల్ చేసేమిగా అట్టనే ఎత్తుకోవచ్చు. అట్ట ఎత్తేప్పుడు మన ఏమవుతుంది ఇది వచ్చి లఘుగా అవుతుంది. வாழ்க்கை అనేది వద్దే ఈజీగా అవుతుంది. అన్ని ఇదిలోని మన ఆ విழிப்புతో ఉన్నప్పుడు ఆ తూய்மைని మనస్సు పక్వం వచ్చి కొంచెంగా అడంచుకుంటా వచ్చేప్పుడు మంచి గుణాలని మన బాగా చేర్చుకుంటా వచ్చేప్పుడు ఏమవుతుంది దాని వెనక తతహ யாதி பராம் గతి అంటే మేలాన నిలயை యాతి అடைகிறார் అనేది ఈ శ్లోకத்துடைய అర్థం. ఒక మాట చెప్పిత. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం.